నా పేరు కోమలి. వెల్కమ్ టు నువ్వా నేనా. ఈ రోజు మన నువ్వా నేనా శాంతియుత చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పార్టీ నేత కుంభకోణం సౌజన్యరావు గారు, అప్పార్టీ నేత స్వాహా ప్రగడ సద్గుణ్ రావు గారు, వీరితో పాటు స్వాతంత్ర సమరయోధుడు పరందామయ్య గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ఈ రోజు మన నువ్వా నేనాలో చర్చాంశం ఏమిటంటే అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమా? ఈ అంశం మీద ముందుగా మన స్వాతంత్ర సమరయోధులు పరందామయ్య గారిని వారి అభిప్రాయం అడుగుదాం. నమస్తే పరందామయ్య గారు. నమస్కారం అమ్మ. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857లో ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ ఇవన్నీ కూడా 80 ఏళ్ల తర్వాత ప్రారంభమయ్యాయమ్మ. మనకు స్వాతంత్రం అనేది 1947లో వచ్చింది. నేను ఎందుకు చెబుతున్నానంటే మహానాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం లేదమ్మా. మరి ఆ రోజుల్లో మేము ఎంతో కష్టపడి. అవును సార్, అయితే ఈ రోజు మన చర్చాంశం మీద మాట్లాడుకుందాం. అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం అంటారా? నన్ను అడిగితే అసాధ్యమని అంటాను. అవినీతి వటవృక్షంలో ఊడలు దించి విస్తరించిపోయిన ఈ రోజుల్లో దాన్ని పూర్తిగా సమూలంగా పెరిగి వేయడం అన్నది అసాధ్యమే. ఓకేనండి. కుంభకోణం సౌజన్యరావు గారు, ఈ పార్టీ నేతగా మీరు ఈ విషయం మీద ఎలా స్పందిస్తున్నారు? చాలా ఆవేదనగా ఉందమ్మా. తలుచుకున్న కొద్దీ గుండె చెరువైపోతుంది అనుకో. మీరు చెప్పండి స్వాహా ప్రగడ సద్గుణ్ రావు గారు. ఈ అవినీతి గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా అన్నం సహించదమ్మా. ఆ పూట పస్తే ఈ అవినీతి సమాజంలో ఉన్నప్పటికీ నేను మాత్రం స్వచ్ఛంగానే ఉన్నాను. ఎట్లాగంటే కమలం పువ్వు బురదలో విరిచినప్పటికీ కూడా అది ఎంత స్వచ్ఛంగా ఉంటది అట్లాగన్నమాట. కొంతమంది పెద్ద మనుషుల్లాగా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటాం మనకు చేత కాదు. మనం నిజంగా పచ్చిత్తులం అయితే మన గురించి ఆ ముక్క ఎదుటోడు చెప్పాలా. మన డబ్బా మనం కొట్టుకుంటే అసహ్యంగా ఉంటది. అయితే ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, గురు వింద కింద టైపులో పోదులు కొట్టబాక నా దగ్గర. కట్ అయిపోద్ది, తెర వెనక సీను ఎక్స్పోజ్ అయిపోద్ది. సార్ 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 మనం టాపిక్ కే పరిమితం అవుదాం సార్. ఏంది ఎక్స్పోజ్? చేయమంటావా ఎక్స్పోజ్? 10 ఏళ్ల క్రితం పాత డొక్కు లోనా బండి మీద ఎక్కి ఎలహల మందు పందికొక్కుల మందు అని ఇంటింటికి గడప గడప తిరిగి బతికింది ఎవరు? తెలుసు. అదే 10 ఏళ్ల క్రితం పాత డొక్కు వెస్పా స్కూటర్ వేసుకొని అప్పుడాలే వడియాలి అని అమ్ముకు తిరిగింది ఎవరో బాగా తెలుసు. ఏమిటండి మీకు అలా కాస్త నా మాట వింటారా? అవును మరి. ఇప్పుడు మనంతా విమానాలు ఎక్కి తిరుగుతా ఉంటే మన తుక్కు నూనె ఫ్లాష్ బ్యాక్లు మనకెడ గుర్తుంటాయి? కాదా మరి. 180 ఎకరాలు, 8 బంగ్లాలు, 6 కార్లు, అన్నిట్లోనూ షేర్లు, వాటాలు, కాటాలు. ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు. సార్ 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 మన చర్చాంశానికి పరిమితం అవుదాం సార్. లైవ్ లో ఉన్నాం సార్. ఏమిటండి వాదన? నా మాట కాస్త వింటారా? నువ్వు ఉండే ఇదిగో స్వాహా సద్గుణరావు, ఏందా తెలిసేది? నువ్వు ఎక్కడెక్కడ ఎంత తిన్నావో అందరికి తెలుసు. నువ్వెంత కతికావో కూడా తెలుసు. కబుర్లు చెప్పమాక. బాగా మేసింది నువ్వు. కథలు చెప్పుకో. బాగా మెక్కావు. ప్రజల సొమ్ము అప్పనంగా తెగబోన్ చేసావు. నువ్వు పట్ట మగినంత లాగించావు. అసలే కట్టుకున్నా తిన్నావు. అసలు నువ్వు అయ్యా పట్ట మగిలేటట్టు తిన్నావు. అసలు తిని అసలు ఏమన్నా కమిషన్లు నొక్కేసి ఎప్పుడు పెట్టుకొని అన్నిట్లోనూ నీకు వాటాలేగా. నీ రాజ్యం రాక్షస రాజ్యం. ఎవరిది? పిశాచ రాజ్యం. ఫైళ్లు తారుమారు చేశావు. ఎవరు ముడుపులు బాగా మింగారుగా. నిధులు స్వాహా చేశావు. స్వాహా అనేది నీ పేరులోనే ఉందా స్వామి? మరి నీ పేరులో కుంభకోణం లేదా? మీ అప్పార్టీ వాళ్ళ బతుకులే స్కాములమయం. మీ ఇప్పార్టీ వాళ్ళ బ్రతుకులే అవినీతిమయం. కన్న తల్లిని కూడా లంచం అడిగే నీచుడు నువ్వు. కట్టుకున్న దానికి కూడా అన్నం పెట్టవు నువ్వు. రుజువు చేస్తే రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచే విరమించుకుంటా. నేను ప్రజా సంరక్షణ చేస్తున్నా. నేను గుండు గీయించుకుంటున్నాయా? అరే నేను సున్న బొట్లు కూడా పెట్టించుకుంటానా? అరే చేవురుగా. బయట రాష్ట్రాల్లో కూడా ఎస్టేట్లు సంపాదించావు. జనం నేను చూసి అసహించుకున్నారు. అది తెలియదు నీకు? నువ్వు బయట దేశాల్లో డబ్బులు కూడా దాచుకున్నావు. బయట చూసుకున్నా. బయటకి ఎందుకు ఇక్కడే చూస్తున్నారా? పశ్చిమ సవాల్ ఇవాళ అటు తేలిపోవాలంతే. అరే నువ్వు సారా. ఇవి మన దేశ రాజకీయ పరిస్థితులు. ఇలాంటి దుస్థితి చూడటానికైనా ఇంకా నాలాంటి వాళ్ళు బతికున్నారు. ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి. కానీ ఈ మనుషులకి దడిసి ఆ దేవుడు పారిపోకుండా ఉంటే చాలు.
మీరు అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమా అనే అంశం మీద శాంతియుత చర్చా కార్యక్రమాన్ని చూశారు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకే నీకు విషయం తెలుసా? ఇది 12 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అయ్యా. నువ్వు చెప్పేవాడు మనోడేనా? కాదా? ఏడిసినట్టుంది. ఇక మనోడు ఎవడైనా ఉంటే చెప్పబోయా, సిటికల్ ఆర్డర్ ఇస్తాను. నో 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 కుదరదు, అది అంతే. ఫోన్ పెట్టేసాయి. బావా ఓ బావా, నువ్వంటయా? రా 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 రా. ఏంది బావా ఎట్టున్నావు? బాగున్నా గానీ ఏం తిట్టబడి వచ్చా? చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను బావా. ఊరు చెప్పు చెప్పు. ఈ అప్లికేషను ఏందది? మనవాడే సీనియర్ ఇంజనీరు. నేషనల్ హైవేలో 500 కిలోమీటర్లు మనవాడి అండర్లోనే ఉంది. మనవాడి నికర ఆదాయం నెలకి 25 లక్షలు. విషయానికి రా బావా, ఇప్పుడు ఇదంతా ఎవడు చదువుతాడు చెప్పు. ఏమి లేదు బావా, ఈ అమాయకుడిని పట్టుకొని పిచ్చగుంట్ల పాలెం ట్రాన్స్ఫర్ చేశారు బావా. ఇప్పుడు నేషనల్ హైవేలో ఉన్నవాడిని తీసుకెళ్లి ఏదో మట్టి రోడ్లో ట్రాన్స్ఫర్ చేయటం ఏమన్నా న్యాయమే చెప్పు బావా. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి నీకు, అంతే కదా? అంతే బావా. దానికి ఈ సోదంతా ఎందుకు? నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓ ఫోన్ కొడితే అయిపోయిందిగా. నీ మనసు నాకు తెలుసు బావా, కానీ స్వయంగా వచ్చి కలిస్తేనే అదో తృప్తి. ఇదిగో బాబాయ్, వచ్చినోడు ఎట్టాగో వచ్చావు గానీ ఈ పూట మన ఇంట్లో భోజనం చేసేలా ఇది నా ఆర్డరు. అబ్బా నీ మర్యాద నన్ను కట్టి పడేస్తుంది బావా. సర్లే అట్టాగే గాని. సరే గాని బావా, నీకు విషయం చెప్పడం మర్చిపోయా. పొద్దున టీవీ ఛానల్లో మన ఇద్దరం కొట్టుకోవడం చూసి మీ చెల్లెలు తెగ కన్ఫ్యూజ్ అయిపోయింది బావా. అవునా? ఇదంతా మనకు మామూలే కదా బావా. జనం కోసం అట్టా, మన కోసం ఇట్టా.